3.5 కోట్ల నుండి 5.5 కోట్ల బడ్జెట్ లో ప్రీమియం విల్లాస్ లో సెంట్రలైజ్డ్ ఏసీ విత్ ఫ్రెష్ ఎయిర్ ఇన్ఫ్యూషన్ అందిస్తుంది జనప్రియ అప్స్కేల్ ఎలీసియం. హలో హలో చెప్పు. నీతో ఒక విషయం చెప్పాలి. రేపు మార్నింగ్ 10కి డిస్ట్రిక్ట్ డ్రైవ్లో కలుద్దామా? ఏంటి ఏం చెప్పట్లే. దేవుడు ప్లీజ్ ఎస్ చెప్పాలి, ఎస్ చెప్పాలి, ఎస్ చెప్పాలి. సరే ఓకే బాయ్. బాయ్. బంగారం. రేపు నీకు లవ్ చెప్పగానే ఇలాగే హక్ చేసుకుంటా. హకీ నాకు రేపు ప్రపోజ్ చేస్తోంది. ఇంకా రాలేదేంటి? పోనీ ఒకసారి కాల్ చేస్తే? We are getting a busy tone on this number. Please. Number you have dialed is switched off. Please try again later. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందేంటి? కలుస్తానని చెప్పింది. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తోంది. హాస్టల్లో కనుక్కుంటే నన్ను కలవడానికి వచ్చిందని చెప్తున్నారు. అకి ఎక్కడా? నీ దగ్గరికి వచ్చింది కదా రామ్. రాలేదు. ఇంతకు ఏమైంది? ఏం లేదు, అఖిల రాగానే నాకు కాల్ చేయించు. ఓకే. ఎక్కడుంది? ఏమైపోయింది? మళ్ళీ ఎప్పుడు కనిపిస్తుంది? వెళ్దాం పద. జ్ఞాపకాలు గతంతో ముడిపడి ఉంటాయి అంటారు. నిజమే. ఈ జ్ఞాపకాలే లేకపోతే ఇవన్నీ మర్చిపోవాలంటే బీర్ కావాలి. సిటీలో అయితే బార్కెళ్ళి బీర్ కొడతాం. మరి ఇక్కడే ఉంటాయి. మందు లేకుండా ఏ ఊరు ఉండదు. ట్రై చేద్దాం. ఎక్కడ దొరుకుతుందబ్బా మందు? గడ్డి మోపు వేసుకొని సైకిల్ దొక్కుతా పోతాంటే ఎవడడ్డం రాకుంటే బా సిబ్బిగా ఏం బాణవరా పాట. ఇంకోసారి పడదాం. అబ్బా మస్క మస్క వీడు తగిలాడేంటి? గడ్డి మోపు సరే, ఎవడైతేనే దొక్కుతా పోతాంటే మనకు మందు ముఖ్యం. మస్క మస్క చీకట్లో గడ్డి వీడిని అన్న సార్ బాబాయ్ అంటే దొబ్బేస్తాడు. యానగొడగడం రాకుంటే ఎంత మనకు మందు కావాలి. అన్నా అన్నా, వచ్చినారటము అయ్యా
అయ్యా ఎవరండి నీకు అయ్యా సార్. ఆ, ఇవన్నీ కాదు, ఇక్కడ తాగడానికి మందు దొరుకుతుందా? నాకు కింద మండి పూసుకోవడానికి మందు లేక నేను అల్లాడుతుంటే నీకు తాగడానికి కావాల్సి వచ్చింది ఆ మందు. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? నేను ఎప్పుడు సైకిల్ ఎక్కినప్పుడే తగులుతా. నేనేం అడిగానన్నా? తాగడానికి మందు అడిగాను అంతే. బుద్ధిందా? అసలు నీకు బుద్ధిందా? ఇప్పుడు నీ మంది ముఖ్యమా నా మంది ముఖ్యమా? తాగడానికి నీకు పద్ధతి ఉందా? సంస్కారం ఉందా? అసలు ఎప్పుడు ఏమడగలో తెలుసా? ఎవరికి ఏం సమస్య ఉంటాయో తెలుసా? మళ్ళీ తగులుకున్నాడేంట్రా బాబు? ఎవరినంటే వాళ్ళను ఎప్పుడు పడితే అప్పుడు ఏది కావాలంటే అతడికి ఇబ్బంది పెడతావా? ఇందులో ఇబ్బంది ఉంది సార్. మళ్ళీ ఇబ్బంది అంటావు. ఏదో నాయలా, చెత్త నాయలా, గబ్బు నాయలా, రోత నాయలా, ఎరగడ మొహం నాయలా, వీడిని ఊరికనే ఆపాను కదరా. మొహం నాయలా, వీటి టార్చర్ భరించే కంటే మంది మూసుకుని రూమ్ లో పడుకోవడమే బెటర్. ఎరగడ మొహం నాయలా, ఎరగడ మొహం నాయలా. ఎవరో కోపం చూచున్నా మందుగా నీకో మూసుకొని పడక పరచాయి. ఏంట్రా సుబిగా కొత్త వాళ్ళతో ప్రేమగా మాట్లాడొచ్చు కదరా. ప్రేమగా మాట్లాడడం నాకు మాత్రం ఎందుకు ఇష్టం ఉండదురా? నీకు తెలుసు కదా నా బాధ ఎట్టు. నాకు కింద మండి పూసుకోవడానికి మందు లేక నేను అల్లాడుతుంటే మందుగా నీకో మూసుకొని పడక పరచాయి. రే ఏంట్రా మాట్లాడితే ఇంటికి వచ్చేస్తావా? సిటీలో మాట్లాడితే ఊర్లోకి వచ్చావు, టెంపుల్లో మాట్లాడితే ఇంటికి వచ్చావు. ఏంట్రా నీ ధైర్యం? నువ్వే నా ధైర్యం. ఆ, మా ఇంట్లో 100 మంది ఉన్నారు, నిన్ను చూసి చంపేస్తారు. లేడిని వేటాడాలని మనసులో ఉండాలే గాని పులి 100 మందిలో ఉన్నా వస్తుంది, జింకల మందలో ఉన్నా వస్తుంది. అది దాని నైజం. ఇలా నీ కౌగిట్లో చచ్చిపోవాలనిపిస్తోంది. సింక్ అవ్వలేదు. ఇప్పుడు సింక్ అయిందా? మ్మ్. అమ్మో, మా నాన్న లేచినట్టున్నాడు, నిన్ను చూస్తే చంపేస్తారు. వదులురా, వదులు. హే వదులు, వదులు. అవును, నువ్వేంటి ఇంతవరకు మేలుకునే ఉన్నావు? ఆ ఏం లేదు, నిన్ను చూశాక నిద్ర పట్టడం లేదు. వద్దులు బాబు, వద్దులు. నీకేమో భయం లేదు, నాకు మాత్రం చచ్చంత భయం ఉంది. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోరా. తప్పదంటావా? తప్పదు. ఆగు, నేను చూస్తాను, అప్పుడు వెళ్ళు. ఓకేనా? ఉండు, ఇక్కడే ఉండు. ష్. రా, ఎవరు లేరు, రా. వెళ్ళాలా? రా వెళ్ళాలా అఖి? రా. ఇలాగే వెళ్ళిపోవాలా? అవును. అది కాదు, ఇలానే ఏం తీసుకోకుండా వెళ్ళిపోవాలా అని. మ్, మ్, హ్మ్. ఇంత కష్టపడి వచ్చాను కదా, ఇలానే వెళ్తే ఏం బాగుంటుంది? అవును. ఆ. హే మొగడా, వెళ్ళిపోమంటే వెళ్ళిపోవడమేనా? మరి పులన్నా వేటన్నా? ఆ, వద్దు, 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 వద్దు. ప్లీజ్ 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 వెళ్ళు 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 వెళ్ళు. అర్థం చేసుకోవచ్చు కదా, వెళ్ళు. అబ్బా, ఏం మొగడ విషయం నువ్వు? వెళ్ళిపోమంటే వెళ్ళిపోవడమేనా? అబ్బా. సరే, అయితే అయితే ఒక హక్, ఒక కిస్. ఇది ఎలా ఉందో తెలుసా?
చిన్న పిల్లని గారబం చేస్తూ ముద్దు పెడుతున్నట్టుంది. నాకు ఇలా వద్దు. నాకు ఇదైతే ఇప్పుడొద్దు. ఇది సరైన సమయమైనా కానీ ఇప్పుడొద్దు. మరొస్తా. రామ్ మరి మరి వెళ్తావా? ఎంత ఇష్టం ఉన్న దానివి అక్కడ నన్ను ఎందుకు వదిలేసి వచ్చావు? అవన్నీ రేపు చెప్తా బాబు. అంటే రేపు రాత్రి మళ్ళీ రమ్మంటావా? రేపు నేనే వస్తా సిరిపురం కొండ మీద ఉన్న గుడి దగ్గరికి. ఓకేనా? పక్కనా? పక్కా బాబు పక్కా. వెళ్ళు. రేపు పొద్దున నేను Bye. కలుస్తా కదా. వెళ్ళు. అమ్మయ్య. గట్ట ఎండిన పంటను ఎంతసేపని చూస్తావయ్యా? సద్ది తినయ్యా. లేదు ముద్దే. ఆ వానెప్పుడు వచ్చేనో, నీ నోట్లోకి ముద్దెప్పుడు పోయేనో. ఏం చేసేది? ఈ నేల తడిస్తేనే కదే. అట్టా అంటే ఎట్టాగయ్యా? ఈ నేల ఎట్టాಗೂ తడిసేది లేదు. ముద్ద సరే, కాస్త గొంతైనా తడుపుకో అయ్యా. వద్దు వద్దే. నువ్వెప్పుడు తింటావో, నా కడుపు ఎప్పుడు నిండుతుందో. ఆగే. ఏంటి తాత అవ్వ అంతలా అడుగుతుంటే తినొచ్చు కదా? ఏం చేసేదయ్యా? వేసిన పంట వేసినట్టే ఎండిపోతా ఉంటే ముద్దెట్టా దిగుతుందయ్యా. అదేంటి తాత నీకు నీటి వసతి లేదా? ఆ 3 కయ్యల ముందుండే గంగిరెడ్డి పొలం నుండి నీళ్లు రావాలా, ఈ భూమి తడవాలా. కాని ఆడి పొలం తడిసేలోపే భూమిలో నీళ్లు ఎండిపోతున్నాయి. ఇంకా ఈ గుంట ఎప్పుడు తడవాలా? అయినా తాత ఈ వయసులో మీకు ఈ కష్టం ఎందుకు? నాకు నీ ఎంత కొడుకుండేవాడయ్యా. ఆడే ఉండుంటే తట్టడు పుట్టడు ఒడ్లుచ్చుండేవి, కడుపు నిండుండేది. 3 ఏళ్లుగా వానలు రాక, వేసిన పంటలు చేతికి రాక, చేసిన అప్పులు తీరక,
ఆడు ఏ చేత్తో పట్టేశాడో ఆ చేత్తోనే పానం తీసుకున్నాడయ్యా. ఇక మిగిలింది ఈ గుంట ఒక్కటే. దీన్నే పండించుకోవాలా, ఈ కడుపు నింపుకోవాలా. ఈ వానదేవుడు కరుణించేది లేదు, మా కడుపు నిండేది లేదు. ముద్దెట్టడానికి ఉన్న కొడుకు లేకపోయే, నేల తడవటానికి వానదేవుడు కరుణించకపోయే, ఇంక మేమెట్టా బతకాలయ్యా? అప్పుడు నా కొడుకు సావును ఆపలేకపోయాను, ఇప్పుడు ఈ పంట సావును ఆపలేకపోతున్నానయ్యా. అనేసుకో తాత, గట్టిగా అనేసుకో. నీ కొడుకే వచ్చాడనుకో, ఈ నేలే తడిచిందనుకో. విఆర్ఓ గారికి ఏం కష్టం వచ్చిందో ఇలా ఊరేసుకున్నాడు. ఎవయ్యా సైడ్కి జరుగు. ఇదే స్పాటు, అదే చెట్టు, సేమ్ టు సేమ్. మన ఎస్ఐ గారిని ఫాలో అయినట్టున్నాడు. బలరాం సార్, బాడీ దించు. ఓకే సార్. ఇది మర్డరా సూసైడా? మర్డర్ అయి ఉంటుంది ఎస్ఐ గారు. ఇది మర్డర్ అని మీకెలా తెలుసు సర్పంచ్ గారు? మా విఆర్ఓకి సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. సరే చూద్దాం. బలరాం సార్, బాగా వెతుకో, మనకు కావాల్సిన ఆధారాలే దొరుకుతాయేమో. ఓకే సార్. ఆ జేబులో సూసైడ్ లెటర్ లాంటివి ఏమైనా రాసుకుని ఊరేసుకున్నాడేమో చూడు. సార్ సూసైడ్ నోట్ ఉంది సార్. నేను చెప్పలా సూసైడ్ లెటర్ రాసుకుని ఊరేసుకుంటాడని? మా ఎస్ఐలాగే సూసైడ్ సర్పంచ్ గారు. బలరాం, ఆ సూసైడ్ లెటర్లో ఏముందో చదువు. సార్, దేవుడు లాంటి సర్పంచ్ గారికి, అయ్యా నా ఆరోగ్య విషయం మీకు తెలిసినదే. ఈ షుగర్ వ్యాధి వలన నా ఉద్యోగ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించలేకపోతున్నందున మన ఊరి రైతులకు ఎలాంటి న్యాయం చేయలేక మానసిక ఒత్తిడికి గురై కృంగిపోయి నాకు నేనుగా ఆత్మహత్య చేసుకుంటున్నాను. దీనికి ఎవ్వరూ బాధ్యులు కారు. ఇట్లు మీ విఆర్ఓ రాజు. షుగర్తో ఇబ్బంది పడే మాట వాస్తవమే కానీ విఆర్ఓ గారు ఇలా చేశారేంటి సర్పంచ్ గారు? ఒరే, మన విఆర్ఓని చంపినారంటావా? సూసైడేరా, లెటర్ రాసి ఊరేసుకున్నాడు కదా. ఏమోరా, సూసైడ్ మడ్రో అంతా దేవుడికి తెలియాలి. పంట మొత్తం ఎండిపోయేట్టుంది. ఈ వర్షం వచ్చేటట్టు లేదు. ఆ చినుకు రాలేట్టు లేదు, మా కడగడ్లు తీరేట్టు లేదు. ఈ ఎండిన సెల్లు చూస్తా ఉంటే నా కొడుకు సావే గుర్తుకొస్తుంది. ఈ ఎండిన సేను నరికేస్తే గాని నాకు తృప్తి ఉండదు. అమ్మా, వద్దయ్యా, నువ్వు ఉంటే అయ్యా వద్దయ్యా, జరిగే నా మాటనయ్యా.